మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మదిరా మండలం బయ్యారంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అమలు చేశామని, త్వరలోనే మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దోచుకుని తిన్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. గ్రామం ఒకప్పుడు 2009లో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి చూశాను. రోడ్డు సరిగా లేదు. విశ్లేషించినటువంటి మూలలో ఉన్నటువంటి గ్రామానికి రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నికల ప్రచారం అప్పుడే ఈ ఊళ్ళో కొద్దిమంది యువకులు రోడ్డు కావాలని అడిగారు. ఆ ఊరికి ఏం జరగట్లేదు అని అడిగారు. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను, నేను ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగట్లేదు, మీ ఇష్టం వచ్చిన ఓకేసుకోండి. కానీ ఎన్నికలు అయిన తర్వాత గ్రామం ఒకప్పుడు 2009లో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి చూశాను. రోడ్డు సరిగా లేదు. విశ్లేషించినటువంటి మూలలో ఉన్నటువంటి గ్రామానికి రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నికల ప్రచారం అప్పుడే ఈ ఊళ్ళో కొద్దిమంది యువకులు రోడ్డు కావాలని అడిగారు. ఆ ఊరికి ఏం జరగట్లేదు అని అడిగారు. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను, నేను ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగట్లేదు, మీ ఇష్టం వచ్చిన ఓకేసుకోండి. కానీ ఎన్నికలు అయిన తర్వాత